నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే జయలక్ష్మి గారు. శ్రీనివాస్ గారు, మనము కెరీర్ గైడెన్స్కి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొని ఒక్కొక్క టాపిక్ తీసుకొని పిల్లలకి ఏ విధమైన డౌట్స్ వస్తాయి, వాళ్ళ పేరెంట్స్కి ఏ విధమైన డౌట్స్ వస్తాయి, వాటికి సంబంధించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. అయితే కొంతమంది ఒక క్వశ్చన్ అడిగారండి. ఏంటంటే ఎంపీసీ సెకండ్ ఇయర్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు. వాళ్ళు ఏ విధంగా చూస్ చేసుకోవాలి కెరీర్ని, ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఎందుకంటే ఎంపీసీ సెకండ్ ఇయర్ అనగానే కొంచెం పెద్ద పిల్లలే, వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది వాళ్ళు ఏం చేయగలరు చేయలేరు అనేసి. అలానే వాళ్ళ పేరెంట్స్కి కూడా మన పిల్లల కెపాసిటీ ఏంటి, వీళ్ళు ఎంతవరకు పదును పెట్టగలరు, ఎంతవరకు రాణించగలరు అని పేరెంట్స్కి వచ్చేస్తుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కాలేజీ వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటి వరకు అంటే ఎన్నో టెస్టులు పెట్టుంటారు, ఈ పిల్లలు ఎందులో ఫిట్ కాగలరు అనేసి. ఈ ముగ్గురిని కలుపుకొని పిల్లలు ఎలా ముందుకు వెళ్ళాలంటారు? ఏ విధమైన ప్లాన్స్ చేసుకోవాలి? నిజంగా ఈ సమయం అంటే ఇప్పుడు మనం వాళ్ళకి ఇంకొక 3-4 నెలల వ్యవధి ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానివ్వండి, లేకపోతే అకాడమిక్ ఎగ్జామ్స్కి అయితే కొంచెం అలా తక్కువ ఉన్నప్పటికీ, ఇందులో ముఖ్యంగా ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలో ఆల్రెడీ అసెస్మెంట్స్ అయిపోయినాయి. అంటే కాలేజీ ఒక 40-50-60 టెస్టులు కండక్ట్ చేసింది. ఐఐటి ప్యాటర్న్ నా స్కోర్ ఎంత వస్తుంది, మినిమం ఎంత వస్తుంది తెలిసిపోయింది. సో వాళ్ళ రివ్యూ వల్ల స్టూడెంట్కి కూడా ఒక అవగాహన వచ్చింది. స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ అందరికీ పేరెంట్స్కు ఎస్ఎంఎస్ రూపంలో వెళ్తూ ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చింది. ఇక్కడ ఈ యొక్క స్టేజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అండి, ఆల్రెడీ ఐఐటి జేఈ ఎంపీసీలో ఉన్నాను, ఐఐటి జేఈ ప్రిపేర్ అవుతున్నాడు స్టూడెంట్, అంత కంఫర్టబుల్గా లేడు, ఎక్కువ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అనుకుందాం. అలాంటి కేసులో ఏం చేయాలంటే అండి, ఆ ఫోకస్ని మానేసేయాలి. ఇప్పుడు ఐఐటి ఫోకస్ని మానేసి, ఎందుకంటే ఎంత రాసినా మినిమం క్వాలిఫై అవ్వట్లేదు. సో తన ఎక్కువ విలువైన సమయాన్ని తను ఛేదించలేని ఒక గోల్లో పెడితే అల్టిమేట్గా హ్యాపీనెస్ ఏమి ఉండదండి, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకని ఏం చేయాలంటే ఆ విద్యార్థి ప్యూర్ అకాడమిక్ మీద ఎక్కువ ఫస్ట్ ఫోకస్ చేయాలి. అంటే ఇంటర్మీడియట్లో నేను మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ఎందుకు రేపొద్దున కొన్ని యూనివర్సిటీస్ ఇంటర్మీడియట్ మార్క్స్ మీద కూడా ఇచ్చేటటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు యూనివర్సిటీ ఏదైనా ప్లేస్లో ఉండొచ్చు. సో అకాడమిక్గా స్టూడెంట్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే, అంటే ఒక 930 940 ఇప్పుడు మనం చూసే స్కోర్స్ ఎక్కువ 970 960 కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఫోకస్ తగ్గించకపోతే ఏమవుతుందంటే, ఐఐటి జేఈ కొట్టలేకపోయినా అది దాని మీద ఉన్నారనుకోండి, ఇంటర్మీడియట్ ఫోకస్ ఎక్కువ చేయలేరు. సో అల్టిమేట్గా మళ్ళీ అది తగ్గిపోయి రాదని తెలిసి కూడా మళ్ళీ వచ్చేదాన్ని పాడు చేసుకుంటాం అనమాట. ఎక్కువగా ఈ స్టేజ్లో వాళ్ళు ఈ యొక్క ఎనాలిసిస్ చేసుకొని, అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయండి రిపోర్ట్స్, కావాలంటే వాళ్ళు ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజీలో ప్రిన్సిపాలా లేకపోతే ఎడ్యుకేషనల్గా వాళ్ళకి ఎవరన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కనుక్కొని వాళ్ళతో చేస్తే, వాళ్ళు కూడా కాదనండి, వాళ్ళకి తెలుసు కదా. సో వాళ్ళకి తెలుసు అల్టిమేట్గా ఏ ఇన్స్టిట్యూట్కైనా ఒకటే లక్ష్యం ఉంటుంది, అక్కడ చదివిన విద్యార్థులు ఏదో రకంగా వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంతే, అంతే కదా. సో స్టూడెంట్ వెళ్ళి నిజంగా అలా అడిగినప్పుడు, పేరెంట్గా అన్నప్పుడు ఇన్స్టిట్యూట్స్ కూడా ఎంకరేజ్ చేస్తాయండి. అవును. సో వీళ్ళు కొద్దిమంది ఏం చేస్తున్నారంటే, పేరెంట్స్ రాకపోయినా లేదని చదివించండి, అంటే ఈ 3 నెలలను చదివితే కొట్టేస్తారండి. ఇక్కడ ఏమి ఉండదండి. పర్టికులర్ ఈ పీరియడ్లో రివిజన్ మాత్రమే జరుగుతుంది. ఐఐటి జేఈ లాంటి ప్యాటర్న్లో ఉన్న పిల్లలకు సిలబస్ అంతా ఆగస్టుకే అయిపోతుందండి. ఇప్పుడు జరిగేది రివిజన్ అంటే ఏంటంటే, తనకు వచ్చిన సబ్జెక్ట్ మీద పదే మళ్ళీ లెక్కలు చేయడం, పదే ఆ సబ్జెక్ట్ని చూడడం. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం కానిది ఏదైనా ఉందనుకోండి, వాళ్ళ కాలేజీల్లో కూడా ఉన్న ఫ్యాకల్టీ ఆ కాన్సెప్ట్ విడిగా చెప్పలేరండి. వాళ్ళకున్న క్లాస్ రూమ్ స్ట్రెంత్ని బట్టి కానివ్వండి, ఏదో కాన్సెప్ట్ కావాలంటే విడిగా చెప్పలేరు. సో అందువల్ల ఏం చేయాలంటే ఈ అకాడమిక్ మీద ఫోకస్ చేసుకుంటూ, సో మనకి రాదు అని అర్థమైతే దాన్ని అక్కడికి అప్పుడు ఏం చేయాలి, ఎంసెట్ ఉంది, ఎంసెట్ ఫోకస్ చేయొచ్చు, అందులో ఎలా ఉంది ఓరియంటేషన్. అలా కాదు నేను ఇంజనీరింగే చదవాలను, తప్పేం లేదండి, వాళ్ళకి విద్యార్థి కోరుకుంటే చదవచ్చు. అప్పుడు అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, వాళ్ళ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందంటే అండి, కొద్దిమంది 2 ఏళ్ళ ఇంటర్మీడియట్ మీద సిలబస్ కవర్ చేస్తూ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు, కొద్దిమంది సెకండ్ ఇయర్ మీదే పెడతారు. ఓహో. సో స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ఏమైనా మిస్ అయ్యాడు అనుకోండి, సెకండ్ ఇయర్లో కొంచెం బాగున్నాడు, అదే మళ్ళీ ఐఐటి జేఈకి వెళ్తే 2 ఏళ్ళ సిలబస్ మీద ఫోకస్ ఉండాలి, ఎంసెట్ అయినా 2 ఏళ్ళ సిలబస్ మీద ఫోకస్ ఉండాలి, అలా చూస్ చేసుకోవచ్చు. కొద్దిమంది స్టూడెంట్స్కి ఇంగ్లీషు మీద మంచి కమాండ్ ఉంటుంది, లేకపోతే కొంత రీజనింగ్ జనరల్ సబ్జెక్ట్ కన్నా, అలాంటి వాళ్ళు బిట్స్ మీద ఫోకస్ చేయొచ్చు. ఎందుకు, బిట్స్లో మళ్ళీ ఎడిషనల్ పేపర్స్ ఉంటాయి కాబట్టి. సో అందువల్ల ఈ పరిస్థితిలో కంపల్సరీగా ఈ యొక్క మార్గం తీసుకోవాలి. అలా కాదు, స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి డౌన్ ఉంటుంది, అలాంటి విద్యార్థులు ఇంకా ఫోకస్ చేయొచ్చు. ఎక్కడ మార్కులు తక్కువ వస్తున్నాయి అంటే విద్యార్థి ఫోకస్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ పెర్ఫార్మెన్స్ బాగుంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉందనుకోండి, చేయొచ్చు. అలాగే బాగా చదివే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఏం చేయాలంటే
కొంచెం ఎక్కువ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అంటాం. అసలు పేపర్ సెట్టింగ్ ఎలా ఇస్తున్నారు, ప్రీవియస్ అన్ని చూసుకోవాలి. అయితే కొద్దిమంది విద్యార్థులు నేను ఏం చెప్తానంటే అసలు నువ్వే ఒక యూనిట్ చూసి క్వశ్చన్ నువ్వే తయారు చేయంటారు. అప్పుడు ఇక అసలు ఎదురు ఉండదండి. బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే ఏంటంటే టైమింగ్ తగ్గుతుందండి. పర్టికులర్గా జేఈ మెయిన్ కన్నా అడ్వాన్స్డ్ ఏంటంటే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ చేయడం వల్ల వచ్చేసినా సరే చేస్తూనే ఉండాలి వాళ్ళు. ఓకే. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇందులో పోటీ ఎలా ఉంటుందంటే మీరు ఒక 3 రోజులు ప్రాక్టీస్ మానేసిన దాని ఇంపాక్ట్ ఉంటుంది ఎగ్జామ్లో. ఒక 3 రోజులు మన ఆరోగ్యం బాగోకుండా వెళ్ళలేని పరిస్థితి వచ్చిన, అందువల్ల డైలీ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఆ టెక్నిక్స్ నేర్చుకుంటాం కానీ, స్కిల్ డెవలప్ చేసుకుంటాం కానీ. సో అందువల్ల బాగుంది, చాలా బాగుంది అన్న వాళ్ళు కూడా ఫోకస్ పెట్టుకుంటూ వాళ్ళు వెళ్తే, సాధారణంగా మనకు కాలేజీలన్నీ ఏంటంటే ఇంటర్మీడియట్ మీద ఫోకస్, ఎగ్జామ్ 1 నెల ఉందనగానో 2 నెలలు ఉందని ఆల్రెడీ వీళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటడికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం మెథడ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేటడికి వాళ్ళు 2 మార్కుల ప్రశ్న 5 మార్కుల ప్రశ్న రాయాలి కాబట్టి టాపిక్ అదే వాళ్ళు చదివింది. ఆ ప్రజెంటేషన్స్ ట్రైన్ చేస్తారు కాబట్టి ఈవెన్ 1 మంత్లో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ కవర్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఆ విధానం నడుస్తుంది. అయితే ఐఐటి వీటికన్నీ మీరు కూడా గమనించే ఉండొచ్చు, 9th క్లాస్ నుంచే కోచింగ్ ఇచ్చేస్తున్నారు జేఈకి, ఐఐటి వీటికి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇందులో యాక్చువల్గా మన 9th అంటున్నారు మీరు, 6th క్లాస్ నుంచి కూడా నడుస్తుంది. 6th 7th నుంచి కూడా జనరల్గా 6th 8thలో పెట్టే పిల్లలకి ఏం చేయాలంటే అసలు ఆ కోర్సు అసలు ఆ ఫౌండేషన్ తీసుకోవచ్చా లేదా, లేకపోతే తల్లిదండ్రులు ఇంజనీరింగ్ ఫౌండేషన్ అనుకున్నారు కానీ ఆ అబ్బాయి మెడికల్ ఫౌండేషన్ ఫిట్ కావచ్చు, ఆ అబ్బాయి సిఏ ఫౌండేషన్ ఫిట్ కావచ్చు, చెప్పలేం కదా. సో జనరల్గా అలా ఫౌండేషన్ పెట్టి స్టేజ్లో ఏంటంటే అసలు చిన్న వాళ్ళు ఒక అసెస్మెంట్ లాగా వాళ్ళ టీచర్ని అడగవచ్చు. ఎక్కువ మెజారిటీ వాళ్ళకి టైం లేదనుకోండి, ఇలా మాలాంటి కౌన్సిలర్, వారి దగ్గరలో ఉన్న కౌన్సిలర్ ఎవరన్నా సహాయం తీసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్లో పెట్టాలి, లాజిక్స్ ఎలా ఉన్నాయి, మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఒక థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, కొంచెం కాంప్లికేటెడ్గా మనం క్వశ్చన్ ఇస్తే అలా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్టూడెంట్ కెపాసిటీనే చేయాలి. అది కరెక్ట్ అంటే యాక్చువల్గా చాలా స్కూల్స్ ఏంటంటే ఫౌండేషన్స్లో ఏం చేస్తారంటే మేడం చాలా సింపుల్ లాజిక్ అండి, ఇది ఎవరికి అర్థం కాని ఒక రాకెట్ సైన్స్ కూడా కాదు. ఇవాళ ఫౌండేషన్ చెప్పే కాలేజీలన్నీ కూడా, స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కో సిలబస్లో ఒక్కొక్క టాపిక్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక విద్యార్థి 9th క్లాస్లో ఉన్నాడు, సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నాడు అనుకోండి, ఒకవేళ 9th క్లాసు మ్యాథ్స్ స్టేట్ సిలబస్లో స్టాండర్డ్ ఎక్కువ ఉందనుకోండి, మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఆ కంటెంట్ కూడా కవర్ చేస్తారు. ఐసిఎస్ఈలో ఇంకో సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, కెమిస్ట్రీ, అది కూడా కవర్ చేస్తారు. అంటే ఓవరాల్గా ఒక సబ్జెక్టు ఒక టాపిక్ మీద 3 సిలబస్ల మీద ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుందండి. అందువల్ల కొంచెం విద్యార్థి మీద లోడ్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఒక టెక్స్ట్ బుక్కే చదువుతారు, వీళ్ళు కొంచెం ఆ కంటెంట్ ఇస్తారు. టెక్స్ట్ బుక్ అవసరం లేకపోయినా ఈరోజు అన్ని స్కూల్స్ కూడా వాళ్ళ సొంత మెటీరియల్ తయారు చేస్తున్నాయి కదా. సో జనరల్గా ఇక్కడ మీకు స్ట్రగుల్ కూడా ఏంటంటే కొద్దిమంది అలా ఫౌండేషన్తో వచ్చిన వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, ఫౌండేషన్ లేకుండా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అందువల్ల పర్టికులర్గా ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఫౌండేషన్తో వచ్చినా రాకపోయినా ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు ఉన్న కండిషన్నే లెక్కలోకి తీసుకోవాలండి. తీసుకుంటూ ఈ యొక్క సరైన జాగ్రత్తలు తీసుకుంటే దాంతోపాటుగా విద్యార్థికి ఒకవేళ ఎంపీసీకి సంబంధించినవి కాకుండా సోషల్ సైన్స్కి సంబంధించినవి, కామర్స్ సంబంధించి అట్లాంటి ఎగ్జామ్స్ కూడా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ విద్యార్థికి టైం లేకపోతే తల్లిదండ్రులు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి, ఒక డైరీ పెట్టుకోమంటారు. ఏ నోటిఫికేషన్ వచ్చినా లాస్ట్ డేట్ అది రాసుకోండి. అన్ని ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మీరు లాగిన్, యూజర్ ఐడి మర్చిపోతారు, పాస్వర్డ్ మర్చిపోతారు, రాసుకోండి. స్టూడెంట్ చదువుకుంటూ ఉంటాడు కాబట్టి పొద్దున్న వెళ్ళి అందరూ 7కి వెళ్ళి రాత్రి 9కి వస్తున్నారు. సో వాళ్ళు డైరీ పెట్టుకొని దేనికి అప్లై చేస్తాం, లాస్ట్ డేట్ ఏది, అదంతా కూడా తల్లిదండ్రులు అక్కడ సపోర్ట్ చేయగలిగితే ఆ విద్యార్థికి ఆ లోడ్ పడదు. సో ఏది ఏమైనా ఎంపీసీ సెకండ్ ఇయర్ అనేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, అందరికీ టోటల్ మొత్తం ఇటు పేరెంట్స్ సైడ్ నుంచి కావచ్చు, అటు కాలేజీ వైపు నుంచి కావచ్చు. సో దాని ప్రకారం వెళ్ళటం బెటర్ అంటారు. చాలా మంచిదండి. తెలిసాక నేను కొట్టలేను అని తెలిసాక, ఆ గోల్ నేను రీచ్ అవ్వలేను అని తెలిసాక దాని మీద పెట్టే ప్రతి నిమిషం కూడా కరెక్ట్ అండి, బాగా చెప్పారు. సో మీరు అన్నట్లుగా ఇప్పుడు కొట్టలేము, మనం ఆ గోల్ని మనం రీచ్ కాలేము అని అనిపించినప్పుడు స్టడీస్ మీద కనుక కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొక రకంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఫీల్డ్ ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినా అది ఎవరైనా అసెస్ చేసి చెప్పగలిగారు అనుకోండి, దానికి కూడా అప్లికేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మార్చి అయిపోయాక చాలా వరకు అప్లికేషన్లు అయిపోతాయండి. సో ముందుగానే చూసింగ్ అనేది ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.